హరే కృష్ణ హరే ప్రభుజీ, కృష్ణ దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ హరే ప్రభుజీ, కృష్ణ దండవత్ ప్రణామాలండి. హరే దర్శన కృష్ణ మాతాజీ హరే ప్రభుజీ, కృష్ణ దండవత్ ప్రభుజీ ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ దండ ప్రభుజీ, ప్రణామ దండవత్ హరే ప్రణామ్. కృష్ణ ప్రణామ్. హరే 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 కృష్ణ కృష్ణ. కృష్ణ ప్రభుజీ. హరే 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 కృష్ణ 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 ప్రభుజీ, ప్రభుజీ, మాతాజీ దండవత్ దండ దండవత్ ప్రణామాలు. ప్రణామ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామ హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ ప్రభుజీ. హరే కృష్ణ. దండ ప్రణామ మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దండ ప్రణామ మాతాజీ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండ ప్రణామ ప్రభుజీ హరే కృష్ణ. సో ఈ రోజు మనం ఆ 6వ అధ్యాయం ధ్యాన యోగం దాంట్లో మనం 5-6 శ్లోకాల గురించి చర్చ చేసుకోబోతున్నాం. ముందుగా ప్రార్థన. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కథా మह्यं దదాతి స్వపదాంతికం. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. నమః విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपादमां वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यमीश्वरम्. సో మొదటగా 5వ శ్లోకం అన్నమాట. అది కూడా ఎందుకు మన మనస్సు మన ఇంద్రియాలు ఎందుకు దాన్ని నియంత్రణలో పెట్టుకోవాలి అని చెప్పేసి ఆ టాపిక్ అన్నమాట. దాని గురించి మనం అందుకే ఈ శ్లోకం ఉంది. ఉద్ధరేత్ ఆత్మాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధుర్ ఆత్మైవ విపురాత్మనా. అర్థమేంటి? మానవుడు తన మనస్సు సహాయంతో తనకు తాను ఉద్ధరించుకోవాలి, కానీ పతనం చేసుకోకూడదు. మనస్సు బద్ధ జీవునికి మిత్రుడు, అట్లే శత్రువు కూడా అయి ఉండెను. తర్వాత 6వ శ్లోకం ఏంటి? బంధుర్ ఆత్మనస్తస్య ఏనాత్మైవాత్మగా జిత ఆత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సు జయించిన వానికి మనస్సే ఉత్తమ మిత్రుడు, కానీ అట్లు చేయుటలో విఫలుడైన వానికి అతని మనస్సే పరమశత్రువుగా వర్తించును. ఎలాగా? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఏంటి దీంట్లో ఉద్దేశం ఏంటి? దీని గురించి శ్రీ ప్రభుపాదుల వారు చాలా అద్భుతంగా చెప్తారనమాట. మొదట్లోనే, అంటే ఇస్కాన్ మొదట్లోనే దీని గురించి చెప్తారనమాట. అసలు ఈ యోగా, ఎందుకంటే ఇప్పుడు పాశ్చాత్య దేశంలో యోగా అనేది చాలా అంటే ప్రతి చోట దానికి అది నచ్చే వాళ్ళు రావడం మొదలు పెట్టారనమాట. యోగా క్లబ్స్, యోగా క్లాసెస్ అన్నీ ఉండేవి. యోగా అనే పదం, యోగా, ఇది హఠయోగ చేయడంలో జనాలు బాగా అంటే దాంట్లో మక్కువ చూపిస్తున్నారన్నమాట పాశ్చాత్య దేశంలో కూడా. కానీ ఏంటంటే అసలు ఎందుకు యోగా, ఎందుకు అనే దాన్ని మర్చిపోతున్నారు. అసలు ఇది కూడా ఎక్కడ వస్తుంది? ప్రస్తుతం ధ్యాన యోగంలో వస్తుంది. అదే దేని తర్వాత వస్తుంది? కర్మయోగం తర్వాత. అంటే మీరు నిష్కామ కర్మ చేయండి, ఆ నిష్కామ కర్మ తర్వాత ఏంటంటే మీరు ధ్యానం, అంటే కొంచెం ధ్యాన యోగం చేయాలి. అంటే పద్ధతి చెప్తారనమాట. మొదట మీరు కర్మయోగం చేస్తే, కర్మయోగం దేంతో పూర్తవుతుందంటే ధ్యాన యోగంతో అంటే పూర్తవుతుంది. నెక్స్ట్ అంటే దాని తరువాయి స్థాయి అన్నమాట. అంటే
అంటే అందుకే అర్జునుడు కూడా మళ్ళీ అంటారు, మరి ఇది మంచిదైనప్పుడు నాకెందుకు ఆ, మరి ఇక్కడి నుంచి ఇక్కడ ఈ పని చేయమంటున్నారు, ఇటువంటి ఘోరమైన ఈ ఆ, యుద్ధం ఆటలాడమంటున్నారు, పోట్లాడమంటున్నారు ఎందుకు అని చెప్పేసి మళ్ళీ అడుగుతారు. కానీ దాని యోగం కన్నా మించింది ఇంకా ఉంది, భక్తి యోగం ఉంటుంది తర్వాత ప్రస్తావన. అంటే మొత్తం భగవద్గీతలో వస్తుంది, కానీ ఈ 6వ అధ్యాయం తర్వాత ఇంకా మంచి ఆ ఈ ఒక ధోరణిలో వస్తుంది అనమాట. మొదటి 6 అధ్యాయాలు ఏదైతే ఉంటాయో ఒక కవర్ లాంటిది అనమాట. తర్వాత చివరి 6 అధ్యాయాలు ఇంకొక కవర్ లాంటిది, మళ్ళీ ప్రకృతి నియమాలు దాని గురించి మాట్లాడతాం. 3 ఏదైతే ఆ త్రిగుణాలు, వాటి గురించి మాట్లాడతారు. కానీ మధ్యలో ఏదైతే 6 అధ్యాయాలు ఉన్నాయో దాంట్లో చాలా అంటే ఆ అంటే ఒక ఎక్కువ ఒత్తిడితో భక్తి గురించి భగవంతుడు చెప్తూ ఉంటారు. భగవంతుడి మనస్సు అర్థం చేసుకుని ప్రతి చోట శ్రీల ప్రభుపాదుల వారు భక్తి గురించి చెప్తారనమాట. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఉదాహరణకి ఏమంటారు, ఇక్కడ ఒక శ్లోకం ఉంటుంది అనమాట. ఏంటి ఈ ఆ దీన్ని ఆ ఆ, తాత్పర్యంలో ప్రభుపాదుల వారు చెప్తూ ఉంటారు, 5వ అధ్యాయం తాత్పర్యంలో ఒక శ్లోకం చెప్తారనమాట. ఎక్కడి నుంచి అది? అమృత బిందు ఉపనిషత్ నుంచి ఉంటుంది అనమాట. అందులో ఏంటి అసలు, ఎందుకు మనస్సు ఎందుకు కారణం, అసలు మనస్సు ఏంటి అని చెప్పేసి, మన ఏవా మనుష్యానాం కారణం బంధ మోక్షయో బంధాయ విషయా సంగో ముక్త్యై నిర్విషయం మన. ఆ? మన ఏవ మనుష్యాణం, మానవునికి మనస్సే దేనికి కారణం, బంధ మోక్షయో బంధ మోక్షములకు కారణము. బంధయా విషయా సంగో ఇంద్రియార్థాలలో లగ్నమైన మనస్సే బంధముకు కారణమవ్వు. అవ్వుగా అవ్వగా అంటే ముక్తి అయి నిర్విషయం మనః, ఇంద్రియార్థముల నుండి అనాసక్తుడైన మనసు మోక్షముకు కారణము. ఇది అర్థం అన్నమాట. అంటే దీన్ని అంటే ఆ శబ్దార్థం చూస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ కృష్ణుడి ప్రస్తావన లేదే. అంటే ఈ కృష్ణుడి ప్రస్తావం భావనలో ఉంది. అది దీని ఏమంటారు అంటే భావతత్వం. ఇది ఆ ఎవరైతే మాయావాదులు ఉంటారో ఈ భావతత్వం అనేది అర్థం కాదనమాట. ఏ భావంతో ఇక్కడ ప్రస్తావం వచ్చింది అని చెప్పేసి వాళ్ళ బుద్ధికి అతీతమైనది భావతత్వం. అంటే ప్రతి అక్షరంలో, ప్రతి ఈ ఏదైతే సూత్రంలో దాంట్లో ఆ భావం ఏంటి అది భక్తుడు చెప్పగలడు. భక్తులే చెప్పగలడు. భగవంతుడే కదా చెప్తున్నది అందులో ఏంటి అని. భగవంతుడి మనస్సు తెలిసిన వారు భక్తుడు కాబట్టి ఆ భావం ఏంటి అని చెప్పేసి చెప్తారు. ఏ భావంతో భగవంతుడి చెప్తున్నారు అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏమిచ్చారు, మానవునికి మనస్సే బంధ మోక్షములు కారణము, ఇంద్రియార్థాలలో లగ్నమైన మనస్సే బంధముకు కారణమవుగా ఇంద్రియార్థాల నుండి అనాసక్తుడైన మనస్సు మోక్షముకు కారణము అని ఉంది. అక్కడ ప్రభుపాదులు ఏం చెప్తారు అనగా, ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యంలో నెలకొన్నట్టి మనస్సే మోక్షముకు కారణము అని. అనగా అంటే భావం చెప్తున్నారు అనమాట. అంటే దీని అర్థం ఏంటి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఏ ఉద్దేశంలో మిగతా అధ్యాయాలు చెప్తున్నారో భగవద్గీతలో, ఏ ఉద్దేశంలో వైదిక శాస్త్రాలు ఏదైతే ఉన్నాయో, సూత్రాలు ఏదైతే ఉన్నాయో, 4 ఏదైతే వేదాలు ఏదైతే ఉన్నాయో, ఏ ఉద్దేశంతో అయితే అన్ని చెప్తున్నారో అదే ఉద్దేశం ఇక్కడ చెప్తున్నారు. ఏంటి? ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యంలో ఉండాలి, మనస్సును ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యంలో అలా నెలకొని పెట్టి ఉండాలి అని. అది ప్రతి సూత్రంలో అంటే మనకు అర్థం కాదు. అంటే చూడండి, ఇది అంటే కర్మకాండలో కూడా అదే భావము, వేదాల్లో కూడా అదే భావము, 4 వేదాల్లో అదే భావము, అన్ని శాస్త్రాల్లో అదే భావము. భగవద్గీత ఏదైతే పురాణాలు ఉన్నాయో, ఉప పురాణాలు ఉన్నాయో అదే భావము. తర్వాత మళ్ళీ
భాగవతంలో అదే భావము. అన్నిటిలోనూ భావం ఇదే. ఆ అక్కడ దాని నుంచి ఆ భావాన్ని బయటికి తీయగలిగేది భక్తుడు. ప్రతి దాని నుంచి అలా అందుకే అంటారు. అంటే వాసుదేవా సర్వం ఇది. అన్నిటిలోనూ వాసుదేవుడి గురించే ప్రస్తావం ఉంది అని చెప్పేసి నీళ్ళు పోసుకో దాంట్లో. దాని భావం అన్నమాట. కాబట్టి అక్కడ ప్రభుపాద గారు చెప్తూ ఉంటారు అనమాట ఇలాగ. ఈ ఆ, భావం అంటే ఆ ఇంద్రియాలని మీరు మనం అంటే విషయం పట్ల ఆసక్తి లేదు అంటే పసుపు పోసారా వాసన అట్లే ఆ దేవుడు బీరువాలో దాంట్లో సో ఇంద్రియాలని ఆ, అంటే ఈ ఇంద్రియార్థాల ముందు నుండి అనాసక్తుడు అంటే ఏంటంటే అంటే మాయావాదులు చెప్పేటట్టు కాదనమాట. అన్ని వదిలేసేయండి, అని నేతి 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 అన్ని వదిలేసేయండి, అన్ని వదిలేసేయండి, అలా కాదనమాట. అంటే ఒక భక్తుడు అంటే ప్రతి ఒక్కటి ఆ భక్తి అంటే భగవంతుడి సేవలో పెట్టచ్చు అని. ప్రతి ఒక్కటి భగవంతుడి సేవలో పెట్టచ్చు. ఒక హిప్పీ వాళ్ళని కూడా భగవంతుడి సేవలో పెట్టచ్చు. దేన్నైనా భగవంతుడి సేవలో పెట్టచ్చు. ఈ ప్రస్తావం కూడా ప్రభుపాదులు గారు చెప్తారనమాట. అంటే ఆ అంటే చూడండి, ముందు మేము ఫ్లైట్లు వాడేవాళ్ళం కాదు. ముందు ఫ్లైట్ లేదు, ఫ్లైట్లు వాడుతున్నాము, టెలిగ్రామ్ వాడుతున్నాము, మైక్రోఫోన్ వాడుతున్నాము. వాడకూడదా? తప్పనిసరిగా వాడాలి. కృష్ణ చైతన్యం కోసం దాన్ని వాడచ్చు, తప్పనిసరిగా వాడచ్చు. ఏదైనా మనము ఈ కృష్ణ చైతన్యం ఈ ఈ ఆందోళన కోసం మనం వాడచ్చు. అది శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారన్నమాట. చైతన్య చరితామృతం ఏదైతే మొదట్లో ఇంట్రొడక్షన్ చెప్తూ ఉంటారో దాంట్లోనే చెప్తారన్నమాట. ప్రతి ఒక్కటి మనం భగవంతుడి సేవలో వాడచ్చు. ఈ గృహస్థులైతే వాళ్ళ యొక్క కామాన్ని కూడా భగవంతుడి సేవలో వాడచ్చు. భగవంతుడి కోసం ఆ ఆ పిల్లల ఉత్పన్నం చేయొచ్చు అని, అది గృహస్థులు చేయొచ్చు. అలాగా అలా అని చెప్పేసి మేము కూడా చేస్తామని చెప్పేసి బ్రహ్మచారి చెప్పలేరు. అంటే ఎవరు ఏ పని దేన్ని భగవంతుడి సేవలో పెట్టచ్చు అని చెప్పేసి అది కూడా అది ఒక నియమాలు ఉంటాయన్నమాట. ఆ నియమం ప్రకారం మనం పెట్టచ్చు. సరే అన్ని పెట్టచ్చు కదా, నేను అన్ని పెట్టేస్తా అంటే అందరికీ అన్ని పెట్టే ఒక అధికారం ఉండదు అన్నమాట. ఎవరికైతే అధికారం ఉంటుందో భగవంతుడి సేవలో కొన్ని పెట్టడానికి అలా పెట్టచ్చు. దాని ఉదాహరణ కూడా ఉంటుంది. కాబట్టి అసలు ఈ మనస్సు ఎందుకు మన శత్రువు, ఎందుకు మన బంధువు, ఎప్పుడు మన బంధువు అవుతుంది? మన మనస్సుని మనం భగవంతుడి సేవలో తప్పనిసరిగా పెట్టాలి. ఎలాగైతే మనం అన్ని చెప్తున్నాము, టెలిగ్రామ్ చెప్తున్నాం, ఇలా చెప్తున్నాం, మైక్రోఫోన్ చెప్తున్నాం, ఇదిగో ల్యాప్టాప్ చెప్తున్నాం, ఇంటర్నెట్ చెప్తున్నాం, అలాగన్నీ మనం భగవంతుడి సేవలో పెట్టచ్చు అన్నట్టు మన మనస్సుని పెట్టాలా వద్దా? తప్పనిసరిగా పెట్టాలి. మన మనస్సుని పెట్టాలి. కానీ మనస్సు ఒకవేళ మా కృష్ణ చైతన్యంలో లేదంటే, మనస్సు ఒకవేళ కృష్ణ చైతన్యం లేదంటే అది ఏంటంటే ఒక విధమైన చెత్తలోనే అది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనస్సు ఏదైతే దూషితమైనదో అది ఒక విధంగా భగవంతుడి యొక్క సేవని ద్వేషిస్తుంది. మనస్సు ఏదైతే కలుషితమైన ఉన్న మనసు భగవంతుడి యొక్క సేవని
ద్వేషిస్తుంది. దీన్ని ఎలా అర్థం చేస్తుంది చూడండి. ఎవరికైనా అంటే ఆనందం, భోగైశ్వర్యం దాంట్లో ఎక్కువగా ఆసక్తి ఉంటే ఇలా జరుగుతుంది. ఆ? అంటే జీవుడు నేనే స్వతహాగా భోగం చేస్తాను. ఉం? ఇప్పుడు ఏంటంటే ఈ ద్వివిధం అనే ఒక చిత్తం ఏర్పడుతుంది. ద్వివిధం అనే ఒక చిత్తం ఏర్పడుతుంది. తర్వాత భగవంతుడి యొక్క సేవ పట్ల ద్వేషం ఏర్పడుతుంది. ఇదంతా దేనికి? జీవుడు స్వతహాగా భోగం చేసుకోవాలి అనే ఒక భావన చేసుకున్నప్పుడు ఇందుకే ఉంటుందన్నమాట. కృష్ణ బహిర్ముఖన భోగవాంఛ కరే నికటస్థ మాయ తరే జపటి హరే. అంటే కృష్ణ బహిర్ముఖ, కృష్ణుడికి వెన్ను చూపించి భోగవాంఛ కరే అంటే భోగం దాన్ని వాంఛిస్తూ ఉంటే నికటస్థ మాయా ధరే జపటి ధరే, మాయా చపట్టున ఇలా పట్టేసుకుంటుంది. మాయ అంటే ఈ భౌతిక ప్రపంచంలో పెడుతుంది అని. అంటే మనస్సు మన హితుడెప్పుడు ఎప్పుడైతే భగవంతుడి సేవ పట్ల ద్వేషం పెట్టుకుంటారో, మనస్సు ఈ నేనే స్వతహాగా భోగం చేసుకోవాలి అని అలాంటి భావన కలిగినప్పుడు అప్పుడు మనస్సు మన హితుడు. మరి ఎందుకు దానివల్ల ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుంది? మమ్మల్ని మాయ పట్టేసుకుంటుంది. ఎందుకంటే మనం మనస్సుకి అంటే మనస్సు ఎలాగైతే చెప్తుందో అలా వెళ్తున్నాం కదా. ఓ భోగంలో పడుతున్నాం. మనస్సు అలా అనుకోవడం వల్ల మనం భోగంలో పడుతున్నాం కాబట్టి మనల్ని మాయ పట్టుకుంటుంది. మనస్సు ఒకవేళ అనుకుంది అనుకోండి, మన స్నేహితుడు. ఎలా అనుకోవాలి మనస్సు? నేను అంటే మనస్సు అంటే మనం చెప్పాలన్నమాట. అంటే మన ఆత్మ మన దేహం వేరు వేరు. మనస్సు చెప్పాలి మన ఆత్మ మన దేహం వేరు, ఈ దేహం కాదు, మనస్సు అంతకన్నా కాదు. మనం ఆధ్యాత్మిక భౌతిక అంటే ఆధ్యాత్మిక అంశాలం, భగవంతుడి యొక్క విభిన్నాంశాలం. స్వాంశం అంటే విష్ణుతత్వ, విభిన్నాంశం అంటే ఈ జీవతత్వం. భగవంతుడి యొక్క విభిన్నాంశాలము మనం ఈ జీవులము. మనం ఎలాగైతే భగవంతుడు పూర్తిగా అంటే ఆధ్యాత్మికం అని అంటాం కదా, అదే విధంగా జీవుడు కూడా పూర్తిగా ఆధ్యాత్మికమే అని చెప్పేసి మనం అనుకోవాలి. కాబట్టి నేను మన శరీరానికి ఏం కావాలో అలా నేను చెయ్యను. శరీరాని యొక్క ఆశలకి నేను అలాగా ఎప్పుడూ దాని వెనకాలలా రాను అని చెప్పేసి మన మనస్సు మనకి ఎల్లప్పుడూ గుర్తు చేస్తూ ఉండాలి. అప్పుడు మనస్సు మన స్నేహితుడు. ఇది చెప్పడానికి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక కథ కూడా చెప్తారన్నమాట. మన ఆశలకి మన భోగవాంఛలకి అసలు హద్దు లేదు అని. అది భక్తుడి యొక్క జీవనంలో కూడా ఉంటుందన్నమాట. భక్తుడి జీవనంలో ఎలా ఉంటుంది అని చెప్పేసి చెప్తారన్నమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఏం చెప్తారు? ఒక గురువు ఉంటారు. గురువు చెప్తారు, ఏమయ్యా ఆయన శిష్యుడికి, నేను ఈ తీర్థయాత్రలకు వెళ్తున్నాను, ఇంతవరకు నువ్వు చాలా అంటే చాలా సరళంగా జీవించు, భక్తి చేస్తూ ఉండు, సరళంగా జీవించు అని చెప్పేసి దీవించి వెళ్తారన్నమాట. అలా చెప్పి నచ్చ వెళ్తారు. ఆయన కూడా సరే వింటాను అని చెప్పేసి అది ఫాలో చేస్తారు. ఏమవుతుంది అంటే ఎవరైతే భక్తులు ఉంటారో, అంటే ఇలాగ బ్రహ్మచారులు ఉంటారో లేకపోతే ఇది ఉంటారో, ఒకటే గుట్ట కట్టుకుంటారు, నాకు కోపిన్ అంటారు అన్నమాట. అంటే అది ఒకటే ఉంటుంది అనమాట. అది కాకుండా ఇంకేం వస్త్రం కూడా ఉండదు. ఇంకేం పని లేదు, వేరే వస్త్రాలు అదేం
పెద్దగా అంగవస్త్రాలు, ఈ వస్త్రాలు, ఆ వస్త్రాలు పెద్దగా పనే ఉండదు. ఒక్క కోపిన్ అలా ఉంటుందన్నమాట. ఆ బ్రహ్మచారి ఏం చేస్తారు? ఆ కోపిన్ని అంటే 2 ఉంటాయన్నమాట. అంతే. చాలా సరళమైన జీవనం చూడండి. 2 కోపిన్ కాకపోతే ఇంకేమీ లేదు. గురువు చెప్పినట్టు అలా పాటిస్తూ అలా ఉన్నారు. భక్తి చేస్తూ ఉన్నారు, ధ్యానం చేస్తూ ఉన్నారు, భిక్షాటనం చేస్తూ ఉన్నారు. మంచి హ్మ్. అది ఎలా చూడండి, ఎలా మాయలో పడ్డారో చూడండి. కౌపిన్ ఏమవుతుంది ఒకరోజు ఎలక కొరుకుతుంది, దాన్ని చిందరవందర చేస్తుంది అనమాట. ఆయన 2 ఉంటే ఒకటి ఆరవేస్తుంది. అప్పుడు అయ్యో కౌపిన్ ఇలా అయిపోయిందే, సరే నేను భిక్షాటనంకి వెళ్ళినప్పుడు ఇంకో కోపిన్ తీసుకుంటున్నాను, ఇంకో కోపిన్ నేను భిక్షాటనం చేస్తాను అని చెప్పేసి వెళ్తాడు. ఇంకో కోపిన్ని భిక్షాటనం తీసుకుని ఆ వస్తారనమాట. వచ్చి ఈసారి ఇంకొక పైన ఆడబడతాడు, దూరంగా పైన ఆడబడతాడు. మళ్ళీ చూస్తేమో ఎలక దాన్ని కొరికేసి నవిలేసి, అయ్యో ఇలా కాదని చెప్పేసి అప్పుడు ఏమంటారు, సరే ఇప్పుడు నేను ఈ ఎలక దీన్ని పని పట్టడానికి ఒక పిల్లిని తెచ్చుకోవాలి. సరే వెళ్తారు. ఈసారి భిక్షాటనంలో పిల్లిని తీసుకొస్తారు. ఇప్పుడు పిల్లి ఏం చేస్తుందంటే ఆ ఎలకని తన నోటితో పట్టేసుకుని దాన్ని తినేసి, ఇంకా పిల్లి తన ధర్మం తను చేస్తున్నాను. అప్పుడు ఈయనకు నచ్చి ఇలాగా పిల్లి ఉంటే అప్పుడు నా కోపం ఇంకేమవదు, కాబట్టి నా భక్తి చేసుకోవడానికి ఈ పిల్లి ఉండాలి. సరే ఈ పిల్లి అలా ఉంచుతాము, నేను భక్తి చేసుకో. పిల్లికి పాలు కావాలి కదా. సరే అయితే ఈసారి ఏం చేస్తాను, ఒక ఆవును తెచ్చుకుంటాను, పిల్లికి పాలు వస్తాయి, ఇప్పుడు నేను నా భక్తిని చేసుకుంటాను. సరే ఈసారి ఆవును తెచ్చుకుంటాను. సో ఆవు దగ్గర పాలు పితికి తర్వాత పాలు ఇచ్చేసి ఆ ఈ ఆ పిలికిస్తాడు. తర్వాత మరి సరే ఇప్పుడు నా ఒపిను బానే ఉంది, పిల్లి చూసుకుంటూ ఉంది. ఇప్పుడు పిల్లి బానే ఉంది అంటే ఇప్పుడు ఆవు చూసుకుంటుంది, కానీ ఆవును చూసుకోవాలి కదా ఎవరో ఒకరు. సరే ఒక పాలేరుని తెచ్చుకుంది. సరే పాలేరు కాదు, మరి పాలేరు వచ్చిన తర్వాత మరి పాలేరుని ఎవరు చూసుకోవాలి, మరి పాలేరు ఏదో ఉండాలి కదా. సరే ఇక్కడ నేను ఏదైతే గురువు గారు ఇచ్చిన ఏదైతే ఈ స్థలం ఉందో దానికి కొంచెం విత్తనాలు నాటుతాను, ఇందులో కొంచెం దున్నితే కొంచెం ధాన్యాలు వస్తాయి, ఆ ధాన్యాలు అమ్మితే కొంచెం డబ్బులు వస్తాయి, ఆ పాలేరుకి పోషించవచ్చు అని. సరే మరి ఇక్కడ ధాన్యం అంతా పెట్టుకోవడానికి ఒక చోటు కావాలి కదా. సరే ఒక గోడౌన్ కట్టిద్దాము, ఒక గోడౌన్ ఇక్కడ పెట్టేసుకుంటే ధాన్యాలు ఉంటాయి. సరే ఇక్కడ గోడౌన్ పెట్టు కాదు, ఇవన్నీ చూసుకోవడానికి ఈ పాలేరు, ఈ ఆవు, ఈ గోడౌను, ఈ పిల్లి, ఇవన్నీ చూసుకోవడానికి ఎవరో ఒకరు కావాలి కదా. సరే నేను పెళ్లి చేసుకుంటాను, భార్య ఉంటే అన్ని చూసుకుంటాను. సరే భార్య ఉంది, కానీ భార్యను చూసుకోవడానికి కొందరు అంటే ఇది పని మనుషులు కావాలి, కొందరు ఇంటి వాళ్ళు కావాలి చెప్పేసి ఇంటి వాళ్ళని పెట్టుకుంటాను. కానీ ఇదంతా ఉంటే కొంచెం కొంచెం బాగా ఉండడానికి ఇంతమంది ఉన్నారు కదా, సరే ఒక పెద్ద గార్డెన్ పెట్టుకుందాం అంతా చూసుకుంటాం. తర్వాత ఆఖరికి గురువు గారు వస్తారనమాట. ఆయన ఆ, తీర్థయాత్రల గురించి వస్తారు. ఎక్కడికి వచ్చాను, ఆ, ఏ ఏంటిది, నేను సరైన దారిలో ఉన్నాను, దారి మళ్ళేనా అని చెప్పేసి ఆయనకి డౌట్ వస్తుంది అనమాట. ఇంకొంచెం ముందుకెళ్తారు, చూస్తారు, ఏంటి చోటు ఇలాగే ఉంది పాపం, ఇక్కడేమో గుడిసె ఉండేది, ఇప్పుడు గుడిసె లేదు, పెద్ద ఇల్లు ఉంది, భవనం ఉంది, ఏంటిది అని చూస్తారనమాట. తర్వాత ఆ శిష్యుడి యొక్క నౌకర్లు వస్తారు బయటికి. ఏమయ్యా, ఇక్కడ ఒక చిన్న ఆ సరళంగా బతికే ఒక భక్తుడు ఉండేవారు అంటే నవ్వుతారనమాట. అప్పుడు లోపల నుంచి ఆయన శిష్యుడు వస్తారనమాట. గురుదేవా అని చెప్పేసి ఆయన అర్ధాంగిని ఇద్దరు కలిసి గురువు గారికి దండం పెడతారన్నమాట. ఏమయ్యా నీ జీవితాన్ని ఏం చేసుకున్నావయ్యా, ఏంటిది అని అడుగుతారన్నమాట. అది కాదు, కోపిన్ని సరిగ్గా పెట్టుకుందామని చెప్పేసి నేను చూసుకుంటే అది ఇంతవరకు వచ్చింది గురుదేవా అంట. అలాగా భక్తి నేను సరిగ్గా చేసుకోవడానికి నాకు కొన్ని కొన్ని కావాలి అని చెప్పేసి మనమే అనేసుకుంటాం అన్నమాట.
సర్లే కాస్త ఇబ్బంది పడైనా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం, ఇంత ఇంత ఆరంభడం ఇంత 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 అవసరమా అని చెప్పేసి మనం కూడా చెప్పుకోవాలి. ఇది మాయ. ఎందుకంటే మన మనసులో ఉందనుకోండి భోగం చేసుకోవాలి అని చెప్పేసి, అది కృష్ణ భావనామృతం అనే ఒక వంకతో ఆ, కృష్ణ భావనామృతం అనే ఒక వంకతో మన భోగం చేసుకోవడానికి ఆ, ఇంకా సరే 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 ఇది కృష్ణుడి కోసం మీరు చేస్తున్నారు, కృష్ణుడి కోసం మీరు భోగం చేస్తున్నారని చెప్పేసి అలా పెట్టుకోండి అని చెప్పేసి చెప్తారు. అది మాయ. అంతా ఎంత మంచిగా ఇలా గురువు గారు ఇలాగా మంచిగా నచ్చజెప్పి ఇలాగా ఆ శిష్యుడిని దారిలో అలా పెడదాం అనుకుంటే వెంటనే చిన్న ఈ భోగం అనే వాంఛ ఆ ఎ- ఎటువంటి పరిస్థితిలో అతన్ని పెడుతుందో చూడండి. ఈ కథ ఏదో మనకి సంబంధం లేదు అని కాదు, మనకి చాలా సంబంధం ఉంది. మమ్మల్ని అనుకుందాం అనుకోండి, అసలు ఎన్ని చేస్తున్నాం మనం, మనకు అన్ని అవసరమా, ఏదైతే మనం చేస్తున్నామో అన్ని మనకు అవసరమా అని చెప్పేసి మనల్ని మనం ప్రశ్నించుకుందాం అనుకోండి, చాలా విషయాలు మనకి వ్యర్థం అనిపిస్తాయి. అంటే భక్తి చేయడానికి చాలా విషయాలు వ్యర్థం. అంటే చూడండి, అన్యాభిలాషితా శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూల్యేన కృష్ణాను శీలనం భక్తి ఉత్తమా. అంటే ఇప్పుడు అన్యాభిలాషిత అంటే అన్య అభిలాషిత అన్నారే గాని అన్య అభిలాష అనలేదండి. చూడండి, ఇప్పుడు మీరు భక్తి చేయడానికి శరీరాన్ని పోషించుకోవాలి. అంటే శరీరం ఉంటేనే కదా మనం భక్తి చేయగలం. ఏదో ఒకటి పోషించాలి. అంటే మంచినీళ్ళు తాగడము, భోజనం, సరళమైన భోజనం తీసుకోవడము చేయాలి. అది లేకపోతే మనం భక్తి చేయలేము అన్నమాట. కానీ ఆ, నేను భక్తి చేయాలి అంటే నాకు బిర్యానీగా అలా అనుకోవడం అన్యాభిలాషిత కాదన్నమాట. అది వేరు. మనం భోగం వైపు వెళ్తున్నాం అన్నమాట. ఏది ఉంటే మనం తీసుకోవాలి. శరీరాన్ని ఇలాగా ఏదో ఇలా పెట్టుకోవాలి, అలా ఉంటే మనం ఏదో భక్తి చేయగలం, అంతవరకు చాలు అని అనుకోకుండా, కానీ అప్పుడప్పుడు కొంచెం బిర్యానీ ఉండాలి, అప్పుడప్పుడు అది ఉండాలి, పిజ్జా ఉండాలి, కొంచెం అది ఉండాలి, కొంచెం కాదు కొంచెం జిలేబీలు ఉండాలి. ఏంటి ఒకటే రెండే రకాల కూరలు అట్లా ఒక ఫీస్ట్ ఉండాలి. అలాగే ఏంటంటే భోగం వైపు అలా 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 వెళ్తూ ఉంటాం అన్నమాట. మొదలయ్యేటప్పుడు చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ అలా 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 పెద్దగా అవుతూ ఉంటుంది. వెంటనే మమ్మల్ని మనం ఆపుకోవాలి. ఆ ఎలకతో ఎలకతో ఇబ్బంది ఉంటే కనీసం పిల్లితో ఆపుకోవాలి. పిల్లితో ఇబ్బంది అంటే పిల్లిని పంపించేయాలి. సరే ఎలకతో అడ్జస్ట్ అయిపోతాం అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. కానీ మళ్ళీ ఆవును తెచ్చుకుని, మళ్ళీ భార్యను తెచ్చుకుని, వంట వాళ్ళని తెచ్చుకుని, ఈయన తెచ్చుకుని అలా చేసుకోవడం మనకు మంచిది కాదు. అది మాయ యొక్క ఆ మనల్ని ఇలాగ మళ్ళీ బంధించే యొక్క ఒక ఒక ప్లాన్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అది మనకి ఇక్కడ మన గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శ్రీ ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఉం? అది అంతా ఎక్కడి నుంచి వస్తుంది? భోగవాంఛాకరే. భోగం ఎవరు చేస్తున్నారు? మనస్సు. కాబట్టి మనం ఏం చేయాలి? మనస్సుని మనం నియంత్రణలో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనస్సును మనం నియంత్రణలో పెట్టుకున్నావు, సరే పర్లేదు, ఇన్ని కోరకలు నువ్వు ఇలా కోరద్దు. అందుకు ఇప్పుడు మన దగ్గర కొన్నిసార్లు ఏంటంటే మన దగ్గర ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇబ్బంది. మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, అనుకుంటాం మనకి ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఇది పెట్టుకుందాం. అది అసలు డబ్బులే లేవు అంటే ఇంకా దానికి ప్రస్తావనే లేదన్నమాట. లేకపోతే పెద్ద డిస్కషన్, ఇది తీసుకోవాలా, అలా తీసుకోవాలా, ఇలా వెళ్ళాలా, అలా వెళ్ళాలా, ఇది చేయాలా, ఈ బ్రాండ్ తీసుకోవాలా, ఈ షాప్ లో కొనాలా. డబ్బులు లేవు అంటే సంబంధమే లేదు, మనకి స్తోమత లేదు, మనం వదిలేద్దాం అంతే. కొన్నిసార్లు మన దగ్గర లేకపోవడమే మంచిది. అలాంటి పరిస్థితుల్లో మనల్ని భగవంతుడు కొన్నిసార్లు పెడుతూ ఉంటారు. భగవంతుడు మమ్మల్ని కొన్నిసార్లు అలా పెడుతూ ఉంటారు. ఆ, చాలా కష్టమైన స్థితిలో పెడతారు.
జాబ్ పోతుంది అంటే, లేకపోతే చాలా కష్టాలు అంటే భౌతిక పరంగా చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. కొన్ని కొన్నిసార్లు అలా ఉంటాయన్నమాట. అసలు ఏమి వర్కౌట్ అవ్వదు. ఉమ్, అన్నిట్లోనూ లాసు. ఉమ్, తర్వాత ఇంట్లోనూ అసలు మనకి నచ్చినట్లుగా మనకి మనం కోరినట్లుగా అసలు ఏమి జరగట్లేదు. దీన్ని భౌతిక పరంగా చూస్తే ఒక అన్యాయంగాను, కష్టంగాను చూసుకుంటాం. కానీ అది చాలా మంచి మంచి అంటే సిచ్యువేషన్ అన్నమాట. దేనికి? మన మనస్సుని నియంత్రణలో పెట్టుకోవడానికి. ఇవన్నీ వదిలేద్దాం. ఆ! పర్లేదు ఇవన్నీ లేదు అనుకుందాం. అది నాకు మంచిగే అని అనుకుందాం. ఉన్నదాంతో సంతోషిద్దాము. దీంతోనే భక్తి చేసుకుంటూ సంతుష్టితో ఉందాము అని అనుకునే ఒక పరిస్థితి. మనకెవరికైనా కష్టాలు లేకుండా ఒక పరిస్థితి ఉంటుందా చెప్పండి? కొన్ని కొన్ని సార్లు ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఉండవు. కానీ కష్టం లేకుండా అసలు జీవన కాలంలో అసలు ఎప్పుడు ఉండదు అలా ఉంటుందా? కష్టాలుంటాయి. మనకి ఎల్లప్పుడూ నచ్చనిది జరగదు అని ఎప్పుడైనా ఉంటుందా? ఎప్పుడో ఒకసారి అలా నచ్చనిది కూడా జరుగుతూ ఉంటుంది చాలా సార్లు. హ్మ్. మనల్ని తిట్టేవాళ్ళుంటారు. హ్మ్. మనకి నచ్చనిది చెప్పేవాళ్ళుంటారు. అటువంటి పరిస్థితిలో మనము బాధపడతామా? లేకపోతే దేవుడికి ధన్యవాదం చెప్పుకుంటామా? భక్తుడు ఏం చేయాలంటే అటువంటి పరిస్థితుల్లో దేవుడికి దండం పెట్టుకోవాలి. ధన్యవాదం చెప్పుకోవాలి. హమ్మయ్య! నాకు ఈ భౌతిక ప్రపంచం యొక్క ఆ! నగ్న సత్యం చూపించేవు అని చెప్పేసి భగవంతుడికి మనం ధన్యం చెప్పుకోవాలి. ఇదంతా ఎందుకు మనశ్శిక్ష. మన మనస్సుని మనం ఎలా నియంత్రణలో పెట్టుకోవాలి అని చెప్పేసి మనం మనస్సుకి శిక్షనిస్తున్నాము. మనశ్శిక్ష. క్లిష్ట పరిస్థితుల్లో మన మనస్సు ఏం చెప్తుందంటే, కృష్ణ నేను నీ కోసం ఇంత చేస్తున్నాను. ఆ! నాకు ఇన్ని కష్టాలు ఇస్తావా? ఇదేనా న్యాయమేనా? నువ్వు చేస్తుంది న్యాయమేనా అసలు? ఆ! ఇది అన్యాయం అసలు నీ నుంచి ఇంత అన్యాయం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. భగవంతుడు అంటే బాగా చూసుకోవాలే కానీ ఇంత కష్టంలో పెడతారు. అలా చెప్తాం అన్నమాట. ఏంటి మనస్సు అటువైపు మనల్ని తీసుకెళ్తుంది. మనస్సు చూడలేకపోతుంది. భగవంతుడు మన పైన అతీత కృప చేస్తున్నారు. మమ్మల్ని ఇలా కష్టమైన పరిస్థితిలో పెట్టి అని మనం మర్చిపోతున్నాం అన్నమాట. హ్మ్. ఒక జాబ్ పోయిందనుకోండి. లేకపోతే ఈ కష్టమైన పరిస్థితిలో వచ్చిందనుకోండి. మనం భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. అదేంటండి మీరేమైనా పిచ్చా వెర్రా? జాబ్ పోతే భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలా? ఎళ్ళవండి. అంటే ఈ కాంటెక్స్ట్, ఈ సిట్యుయేషన్ చెప్పకపోతే అంటే ఈ సిట్యుయేషన్ మనం అంగీకరించకపోతే ఇలాగే అంటాం. ఎలవయ్య మనం మన జీవితాల్ని పాడు చేయడానికి వచ్చావు అని చెప్పేసి ఎవరైనా ఇలా చెప్తే తిట్టుకుంటాం అన్నమాట. హ్మ్. బుద్ధుండాలి. ఆ! ఏదేదో ఇలాగా ఇంకో ఇంగ్లీష్‌లో ఏంటంటే ఫెనాటిసిజం. అంటే చాలా పిచ్చిగా మాట్లాడతారండి. అంటే ఒక ప్రాక్టికల్‌గా మాట్లాడకుండా పిచ్చిగా మాట్లాడుతున్నారు అని. కానీ ఎవరైనా ఇలా అంటే మనం అది గుర్తు తెచ్చుకొని మనం పాటించాలండి. ఎందుకంటే మనం పరితపిస్తున్నాం. ఏదైతే అశాశ్వతమో, ఏదైతే అసత్ అంటే ఏదైతే మన నియంత్రణలో లేదో దాని గురించి మనం పరితపిస్తున్నాం. మన నియంత్రణలో లేని దాన్ని గురించి మనం అంత పరితపిస్తూ మనం బాధలో అలాగా ఉంటే చాలా కష్టం. ఇప్పుడు మీరు చూడండి ఎన్ని సౌకర్యాలున్నాయి. జనాల్ని సంతోషంగా పెడుతుందా? లేకపోతే కష్టాల్లో ఇంకా ఎక్కువ పెడుతుందా? ఇంకా ఎక్కువ కష్టాల్లో పెడుతుంది. ఆ! ఎక్కడ ఎక్కువ సౌకర్యాలుంటే అక్కడ ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నారు. ఏంటి? వినడానికి విడ్డూరంగా ఉంది. కానీ అది ప్రూవెన్ ఫ్యాక్ట్. అదొక సత్యం. జనాలు మీరు చూస్తే సంతోషంగా ఎక్కడ ఉన్నారు అంటే పల్లెల్లో ఉన్నారు. ఎక్కడైతే ఎక్కువగా ఈ సౌకర్యాలు లేవో. అంటే అక్కడ కష్టాలున్నాయి. అంటే 2 మనం తోలుస్తే అంటే ఎక్కడ మనం చూస్తే కష్టాలు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. కష్టం లేని చోటు లేదు. కానీ ఎక్కడ తక్కువగా ఉంది. ఎక్కడైతే మనకి భౌతిక సౌకర్యాలు తక్కువున్నాయో
అక్కడ కష్టాలు తక్కువగా ఉన్నాయి. ఎక్కడైతే భౌతిక సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయో అక్కడ కష్టాలు ఎక్కువ ఉన్నాయి. స్టడీ దీన్ని ఫస్ట్ వరల్డ్ ప్రాబ్లం అంటారన్నమాట. అంటే కొన్ని కష్టాలు మన ఈ పరిస్థితిలో మనకు అసలు అర్థం, అది కష్టం ఏంటండి, దాంట్లో ఏంటండి కష్టం అని చెప్పేసి మనం ఈ పరిస్థితిలో మనం అంటాం అన్నమాట. కానీ ఎవరైతే అద్ అంటే ఈ పాశ్చాత్య లోకాల్లో ఉంటారో, ఎవరైతే ఇక్కడ చాలా డబ్బులతో మైమరించి ఉంటారో, ఎవరైతే చాలా ఆ ఈ భోగంలో ఉంటారో వాళ్ళకి చాలా కష్టం, అంటే చాలా ఒక వేదన. కొన్ని విషయాలు ఇంటర్నెట్ పని చేయట్లేదు వాళ్ళకి అసలు. అంటే ఒక ఒక ఎంత విధమైన వేదన, అయ్యో, డిప్రెషన్ వచ్చేస్తుంది అన్నమాట. పర్లేదు రావట్లేదు అంటే సరే కృష్ణారామ అనుకుందాం, సరే ఏదో ఒకటి రావట్లేదు తర్వాత వస్తుంది. ఆ? అని కొన్ని చోట్ల అలా కాదనమాట. అయ్యో, నేను క్లబ్కి వెళ్తే క్లబ్ లో వీళ్ళు ఏంటంటే 10ంటికే మూసేశారు, 12ంటి దాకా నేను తాగి తందనాలు ఆడుకుందాం అనుకున్నాను. అదొక బాధ. అసలు వెళ్ళడం ఎందుకు, ఆ? అక్కడికి డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు చెప్పేసి సాధారణంగా సరళమైన వ్యక్తులు ఉంటారు. అది ఏంటంటే ఫస్ట్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. మనం ఎంత భోగంలో ఉంటే మనం అంత కష్టాల్లో అనుభవిస్తాం. ఉం? ఈ జన్మలో కూడా అనుభవిస్తాం, దాని తర్వాత జన్మాంతరంలో కూడా అనుభవిస్తాము. జన్మాంతరంలో ఎందుకు అనిపిస్తాం? ఎందుకంటే మనం ఈ ప్రపంచంలో ఇక్కడే ఉండిపోతాం కాబట్టి. ఆ? మాయాతారే జపటియా తారే, ఇక్కడే ఉండిపోతాం. కానీ ఏదైతే మనస్సు, మనం ఎంత విషయం పట్ల అనాసక్తుడై ఉంటుందో అంత మనం భక్తికి చేసే పరిస్థితిలో ఉంటాము. అంత అంత మంచిది మనస్సు అప్పుడు. అంటే సతోగుణంలో ఉన్నట్టు. భోగవాంఛ వాంఛ వాంఛ అంటే ఏంటంటే అదంతా ఆ ఇది ఆ రజోగుణం యొక్క ప్రభావం. ఇన్ తర్వాత తమోగుణం యొక్క ప్రభావం అన్నమాట. ఓన్లీ అట్లీస్ట్ ఈ సతోగుణంలో నిమగ్నం ఉంటారు. సరే, ఈ భోగం పట్ల అంత ఆసక్తి లేదు. ఉం? తర్వాత శుద్ధ సత్వం అంటే ఏంటి? ఏదైతే అన్ని ఉన్నాయో ఈ ప్రపంచంలో, ఏదైతే అన్ని ఉన్నాయో అన్ని నేను భగవంతుడికి నేను సేవలో వినియోగిస్తాను. డబ్బులు కానివ్వండి, ఇది కానివ్వండి, అది కాని ఏదైనా అన్ని నేను, కోపం కూడా, క్రోధం, కామం అన్ని నేను భగవంతుడి యొక్క సేవలో నేను అర్పిస్తాను. అది శుద్ధ సత్వం. ఈ సత్వగుణంలో ఏంటి? సరే, నేను విషయం పట్ల ఆసక్తి చూపించను, అది సత్వగుణం. అన్ని విషయాలపైన ఆసక్తి చూపిస్తాను, అది రజో తమో గుణం. అది అలాగా. ఈ మనస్సుని నియంత్రణలో పెట్టుకోవడం మనకి చాలా అవసరమైన పరిస్థితి. ఎందుకంటే అన్ని యోగాలు అన్ని అంతా ఇక్కడే వస్తాయి అన్నమాట. దీంట్లోనే మనం ఆ అంటే ఒక విధమైన కంక్లూజన్ ఇక్కడే. ఆధ్యాత్మిక జీవనం అంటే ఏంటి? మనస్సుని నియంత్రణలో పెట్టుకోవడం. ఒకటే మాట. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటి? మనస్సుని నియంత్రణలో పెట్టుకోవడం. మనస్సు మనం చెప్పినట్టు మనస్సు వినాలి. అది ఆధ్యాత్మిక జీవనం. భౌతిక జీవనం అంటే ఏంటి? మనస్సు చెప్పినట్లు నేను వింటాను. ఆధ్యాత్మిక జీవనం అంటే నేను చెప్పినట్టు, నేను అంటే ఏంటి? శరీరం కాదు, ఆత్మ. నేను చెప్పినట్టు మనస్సు వినాలి. అది ఆధ్యాత్మిక జీవనం. ఇలా మనం జీవిస్తే అప్పుడు మనం కృష్ణుని చేరుకోగలము. లేకపోతే ఇక్కడ భగవద్గీతలో రాసినట్లుగా, ఉపనిషత్తులో ఇచ్చినట్లుగా ఈ భౌతిక ప్రపంచంలోనే జన్మలు 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 ఇక్కడే ఉండిపోవాలి అని. ఎందుకంటే మనకి ఇక్కడ చాయిస్ ఇస్తున్నారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే భగవంతుడికి నా వీపు చూపించి నేను వేరే వైపు వెళ్ళాలా, భోగం వైపు వెళ్ళాలా? భగవంతుడి వైపు వెళ్ళాలి అంటే మనం భోగం వైపు మన వీపు చూపించాలి.
భోగం వైపు మన వైపు చూపించి భగవంతుడి వైపు వెళ్ళాలి. అది భగవంతుడి వైపు వెళ్ళే ఒక దారి. భోగం కాదు, సేవ. సేవకి మగ్గు చూపించుకుంటూ భగవంతుడి వైపు వెళ్ళాలన్నమాట. అప్పుడు ఈ మనస్సు ఏదైతే ఉంటుందో మన స్నేహితుడు అవుతారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండోపణం. దండోపణం. హరే కృష్ణ ప్రభుజీ కృష్ణ ప్రభుజీ ప్రభుజీని ఎలా అదుపులో పెట్టుకోవాలో చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్స్ తో చెప్పారు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామ్ ప్రభుజీ. మనకి కోరికలు అనంతము ఒకదాని తర్వాత ఒకటి అనేది చాలా ఎగ్జాంపుల్ ద్వారా హరే చెప్పారు. కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామ్. నియంత్రణ అనే పేరుతో కోరికలు కలిగాయి. ప్రభుజీ దండవత్ ప్రణామ్ అంతే కదా ప్రభుజీ. ఏంటి ఆ మాతాజీ? శిష్యుడు నియంత్రణ అనే పేరుతోటి మనకి కోరికలు పెంచుకొని ఒక్కొక్కదాన్ని మనం ఎలాబరేట్ చేయడం వల్ల ఎక్కువైపోయింది. అవును అవును అవును. అది దేవుని భక్తి కోసం అని అనుకున్నాము, కానీ అదంతా భౌతికంగా వెళ్ళిపోయాం. అంటే అదే మాయ అనేది చాలా అద్భుతంగా చెప్పారు. అవును. ఇంకే ఇక్కడ మన ఉపదేశామృతంలో చెప్తారు, అత్యాహార ప్రయాసశ్చ. ఎక్కువగా ఈ భౌతిక ఆర్భాటం కోసం ప్రయాసం ఏమి వద్దు. ఏదో కాస్తో కూస్తో మన ధర్మాన్ని నిర్వహించాలి కాబట్టి ఏదో కాస్త, లేదు అంటే లేదు, అక్కడితో వదిలేయాలి. హరే కృష్ణ. విలేజ్లోనే బాగా సుఖంగా ఉంటారు అని అది అక్షరాల నిజం ప్రభు. నిజంగాను చెప్పాలా అంటే విలేజుల తోటి వాళ్ళు ఏమో ఒక పొలం పని చేసుకుంటారు, ఆరాంగా ఉంటారు ప్రభు. ఇక్కడ అరీబరి జీవనం ప్రభు. నిజంగా అరీబరి జీవనము ఒక్కరిలాను మనసు శాంతి అనేది ఉండలే ప్రభు. ఈ సిటీల తోటి చెప్తాను, వాళ్ళు దుడ్డు సంపాదన చేయొచ్చు, అయినా కూడా వాళ్ళకి శాంతి అనేది ఉండలేదు ప్రభు. విలేజ్ మాది విలేజే ప్రభు, మాది విలేజే. విలేజ్లతో చూడండా ఎంతో నిజంగా అంతా బాగానే ఉంటారు ప్రభు. చెప్పాలంటే ఉండే దాంట్లోనే. హరే కృష్ణ ప్రభు, చాలా బాగా చెప్తారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చెప్పండి మరి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? చెప్పండి. లేదు ప్రభుజీ, చాలా హరే వివరంగా కృష్ణ చెప్పారు, ప్రభుజీ. మంచిగా ఈ చెప్పారు. రోజు క్లాస్ కాదు కానీ నిన్న ఒకటి చెప్పారు కదా ప్రభుజీ ముందు క్లాస్ లో. మనము అంటే భక్తి చేస్తే నిశ్చయంలో అదే అంటే మనం ఏమి చేయకపోయినా కూడా మనము మానవ జన్మ వస్తది అనేది ఒకటి చెప్పారు కదా ప్రభుజీ. అవును, అది అంటే అవును. ఎట్లా తీసుకోవాలి దాన్ని? అంటే మన భక్తి ఏమి కూడా చేయకపోయినా తర్వాత వస్తది, ఒకదాని తర్వాత ఒకటి. అవును, 84 వస్తుంది. లక్షల ఇప్పుడు మనం ఒక సైకిల్ మాట ఇది. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇలా వెళ్తూ ఉంటే, ఇలా నుంచి ఇలా వెళ్తూ ఉంటే మళ్ళీ ఇక్కడికి వస్తామా? అదే విధంగా మానవ జన్మ మళ్ళీ వస్తాం అనమాట. తర్వాత మిస్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇలా సైకిల్ లాగా అనమాట. ఇలా వేరే జన్మ ఎక్కేసి మళ్ళీ ఇక్కడికి వస్తాం. అది కోట్ల జన్మలు అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తాం. అందుకే ఇక్కడ ఒక్కసారి వచ్చేసినప్పుడు సద్వినియోగం చేసుకోండి. అందుకే ఆచార్యులు అంటారు అనమాట, వెయిట్ చేయకండి, మళ్ళీ వస్తుంది, దాని అంతటా అదే వస్తుంది. దానికోసం మరి ఇంతగా మానవ జీవితాన్ని ఇలాగా 8 లక్షల జన్మలు వెయిట్ చేయొద్దు అనేసి. అంతే కదా ప్రభుజీ. 84 లక్షల అవును, జీవరాశులు ఉన్నాయి. అవును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ ఉంది స్పీచ్. సో ప్రభు సత్వగుణంలో ముందు ఉండే ప్రయత్నం చేసుకోవాలి, తర్వాత అది ప్లాట్ఫామ్ అవుతుందని అర్థం ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. వైష్ణవేభ్యో నమో నమః. హరే రామ హరే రామ.